అరవ శ్రీధర్ గారు జనసేన ఎమ్మెల్యే, మహిళల పట్ల అత్యంత గౌరవం కలిగినటువంటి మన పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఓట్లేసి గెలిపించి వదిలేస్తే ఎలా వీళ్ళని అప్పుడప్పుడు వీళ్ళపైన ఒక కన్నేసి ఉంచండి, వీళ్ళు ఎవరిపైన కన్నేస్తున్నారనేది మనకు తెలుస్తుందని అందుకే అన్నాను. ఇప్పుడు నేను చూపించే ఆ దృశ్యాల్లో మీరు చూస్తున్నది అతని ముఖం మాత్రమే. ఆ దరిద్రాన్ని మనం చూపించలేం, ఆ చండాలాన్ని మనం చూపించలేం, ఆ అశ్లీలతను మనం చూపించలేం. కానీ అతను ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాడో, ఎంత నీచాతి నీచంగా వ్యవహరిస్తున్నాడో, ఒక మహిళ పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడో ఆ దృశ్యాలే సాక్ష్యం. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం ఇది. ఓ మహిళా ఉద్యోగిని అతను చాలా కాలంగా వేధిస్తున్నాడు. ఏడాదిన్నరగా ఆమెపై అత్యాచారం చేస్తున్నటువంటి విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందినటువంటి ఓ మహిళా ఉద్యోగిపై మన అరవ శ్రీధర్ గారు కన్నేశారు. ఫేస్బుక్ పరిచయం చేసుకుని తరచూ ఫోన్ చేసి ఆమెను వేధించడం మొదలుపెట్టారు. తన కోరిక తీర్చకపోతే 3 ఏళ్ల కుమారుణ్ణి చంపేస్తానని బెదిరించి ఆ మహిళను లొంగదీసుకున్నారు. ఎమ్మెల్యే వల్ల సదరు మహిళ గర్భవతి కావడంతో ఆమెను బెదిరించి అబార్షన్ సైతం చేయించినట్లు బయటపడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఎమ్మెల్యే శ్రీధర్ భర్తకు విడాకులు ఇవ్వాలని తరచూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. సార్, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళ భర్తకు కూడా తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టారు. చూసారా ఎంత బిజీగా ఉన్నారో ప్రజాసేవలో? ఇంత బిజీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎన్నుకున్న ఘనత మనకే దక్కుతుంది సార్. దీంతో ఆ కుటుంబంలో మన ఎమ్మెల్యే గారు నిర్వాకంతో ఆ మహిళ కుటుంబంలో కలహాలు కూడా మొదలయ్యాయి. మీకు నేను చెప్తున్నాను కదా, ఆ దృశ్యాలను చూపించలేము సార్. 100కు 100% బ్లర్ చేసినటువంటి దృశ్యాలే మీకు చూపిస్తున్నాం. ఇలాంటి దరిద్రం, ఇలాంటి చండాలం, ఇలాంటి అశ్లీలత, ఇలాంటి నీచాతి నీచమైనటువంటి దృశ్యాలు ఒక ఎమ్మెల్యే నుంచి చూడాల్సి వస్తుందని ఈ రాష్ట్రం ఎప్పుడూ అనుకుని ఉండరు, తెలుగు ప్రజలు ఎప్పుడూ అనుకుని ఉండరు. ఆమెతో చాటింగ్ చేసినటువంటి దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ మీరు చూస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే గారు వీడియో కాల్లో ఏం చేస్తున్నారో కూడా అక్కడ క్లియర్గా ఉంది. మీరు ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఓహో చాలా చిన్నదనుకుంటున్నారేమో, ఉంది అసలు కథ అంతా ఉంది. కాకపోతే ఆ దృశ్యాలు మీకు క్లియర్గా కనిపించవు. ఒక మహిళ పట్ల ఒక ఎమ్మెల్యే ప్రవర్తించే విధానం ఇదేనా? అటు టీడీపీలో చూస్తే కీచకులు, పసుపు కీచకులు తయారైపోయారు. ఎమ్మెల్యేలా కీచకులా అర్థం కాదు. మరి ఈయనకి ఆది మూలమే అన్నింటికీ మూలమై ఆదర్శమయ్యారో ఏంటో నాకు తెలియదు. ఆ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేని మొన్నటికి మొన్న చూసాం, నజీరట. కేజీబీవీ ప్రిన్సిపల్ని వేధించినటువంటి కోన రవికుమార్ గారిని చూసాం. ఒకరా ఇద్దరా? తిరుపతిలో జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఇలాగే ఒక మహిళను వేధిస్తే ఆమె పట్ల అసభ్యకరంగా నీచాతి నీచంగా ప్రవర్తించి మాట్లాడితే ఆఖరికి మన పార్టీ అధినేత ఏం చేశారో తెలుసా? మన పార్టీ అధినేత ఏం చేశారో తెలుసా? కాంప్రమైజ్ చేశారు సార్, కాంప్రమైజ్ చేశారు. 30,000 మంది మహిళలు కిడ్నాప్ అయిపోయారని అబద్ధాలతో వాళ్ళందరినీ వెనక్కి తీసుకొస్తానని, సుగాలి ప్రీతికి అన్యాయం చేసింది ప్రభుత్వమని అబద్ధాల మీద అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి వీళ్ళు చేస్తున్నటువంటి నిర్వాకం ఏంటో తెలుసా? మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళ పట్ల నీచాతి నీచంగా వ్యవహరించడం. ఆఖరికి ఆ మహిళ ఏమంటోంది? తనను బలత్కారం చేశారని కూడా చెబుతోంది. ఒకసారి ఆ బాధితురాలి బైట్ ప్లే చేయండి సార్, ఆమె ఏమంటున్నారో విందాం. ఆ వీడియోలో ఉండే ఆ మహిళను నేను రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీలో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్కి నేను కంగ్రాచ్యులేషన్స్ త్రూ ఫేస్బుక్ ద్వారా చెప్పడం జరిగింది. ఆ రోజు నాతో ఆయన చాలాసేపు మాట్లాడి
నా నెంబర్ తీసుకొని ఆయన నెంబర్ ఇచ్చి టెలిగ్రామ్లో మెసేజ్ చేయనేసి చెప్పారు. నేను ఎమ్మెల్యే కదా అనేసి గౌరవంతో నేను మెసేజ్ చేయడం జరిగింది. నా గురించి మొత్తం తెలుసుకున్నారు. నా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారు. నాకు ఎవరెవరు ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను, నా ఇల్లు ఎక్కడ, నాతో ఎంతమంది ఉంటారు, ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. నాకు బేసిక్గా అమ్మ నాన్న లేరు. నా భర్త ఇన్ఫోసిస్లో పనిచేస్తారు హైదరాబాద్లో. కాబట్టి నాతో దూరంగా ఉంటూ వచ్చేవారు. నాకు ఒక బాబు ఉన్నాడు 3 సంవత్సరాలు. ఇవన్నీ నేను నా వైవాహిక జీవితం ఇలా ఉంది, నాకు అమ్మ నాన్న లేరు అని చెప్పుకుంటూ వచ్చాను. అదంతా తెలుసుకున్నారు. ఆ రోజు నుంచి నాతో ఆయన చెప్తూ వచ్చారు, నువ్వు ఇలాగా బాధపడద్దు, నీకెవరు లేరు అనేసి అనుకోవద్దు, నీకు నేనున్నాను, నువ్వేం ఉంటారు కాదు, నీకు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే నేను ఉంటాను నీకు అని చెప్పేసి నాకు ఇలాంటి హామీలు ఇస్తూ వచ్చారు. కొద్ది రోజుల తర్వాత కలుద్దామనేసి నాతో అంటూ వచ్చారు. నేనేమో ఫస్ట్లో కలవలేను, నాకు ప్రాబ్లం అవుతుంది అనేసి నేను చెప్తూ వచ్చాను. కొద్ది రోజులకి ఆయన మాట తీరు అంతా మారిపోయింది. నన్ను బెదిరిస్తూ వచ్చారు, నువ్వు ఇప్పుడు కలుస్తావా లేదా, ఇది నా కొడుకు, నా కాన్స్టిట్యుయెన్సీ, నేను ఏమైనా చేయగలను, నీదొక చిన్న ఉద్యోగం అని చెప్పి నన్ను భయపెడుతూ వచ్చారు. నేను మెసేజ్ చేసింది June 14, 2024. ఆ రోజు నుంచి ఒప్పుకోకుండానే వచ్చాను. కానీ ఆయన బెదిరింపుల వల్ల నేను ఒక్కసారి కలుద్దాం అనుకున్నాను. జూలై 9, 2024 కలిసాను నేను ఫస్ట్ టైం. ఆయనే మా ఇంటికి కార్ వేసుకొని వచ్చారు, నన్ను పిక్ చేసుకున్నారు. కడప రూట్ వెళ్దామనేసి చెప్పారు. కానీ కడప దాకా వెళ్ళకుండా రాజంపేట మధ్యలో ఏదో ఊరు, నాకు కూడా తెలీదు, ఆ ఊరి దగ్గర ఆపేసి ఎందుకు ఆపారు అనేసి నేను అడిగితే స్టార్టింగ్లో నాకు సెక్షువల్ ఫేవర్ కావాలి అనేసి అన్నారు. అదేంటంటే అలా మాట్లాడుతున్నారు అనేసి నేనంటే నా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం స్టార్ట్ చేశారు. నేను ఏడ్ చేస్తుంటే బెదిరించారు. నేను దిగిపోదామని చెప్పేసి కార్ డోర్ తీశాను. కానీ ఆయన నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగి గట్టిగా కొట్టి నా మీదకి వచ్చి రేప్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం కారులోనే నా సీట్ని ఇట్లా కిందకి దించి రేప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంటి దగ్గర దించేస్తూ చాలా బెదిరించారు, చాలా భయపెట్టారు. ఈ విషయంగా నేను ఎక్కడైనా చెప్తే నీకు జీవితం లేకుండా చేస్తాను, నీ కొడుకుని చంపేస్తానని ఫస్ట్ నుంచి బెదిరించడం జరిగింది. నాకు చాలా భయం వేసింది. ట్రాన్స్ఫర్ పెట్టాలన్నా సరే నీకు నేనే దిక్కు, నీకు ఆప్షన్ కూడా లేదు అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అలా రోజు కలుస్తూ కలవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ లిటరల్లీ భయపెడుతూ నన్ను చాలా చాలా ఘోరంగా చేశారు. ఆగస్ట్ ఎండింగ్లో నాకు ఆయన వల్ల ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను ఈ విషయం ఆయనకు చెప్తే షాక్ అయిపోయారు. అబార్ట్ చేయించుకున్నారు. నేను అబార్ట్ చేయించుకోను అని చెప్పాను. అప్పుడు కూడా బెదిరించారు, అబార్ట్ చేయించుకుంటావా లేదా అంటే నేను చేయించుకోను అన్నాను. అప్పుడు కూడా నీ కొడుకు నీకు ఉండడు, నీ భర్త నీకు ఉండడు, నీ ఫ్యామిలీ ఉండదు అనేసి నన్ను అన్నారు. నేను అబార్ట్ చేయించుకోను అంటే అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చారు, పెళ్లి చేసుకుంటాను నేను నిన్ను, నీ భర్తకి నువ్వు డివోర్స్ ఇచ్చేసే, అప్పుడు పెళ్లి చేసుకుంటాను నేను నిన్ను అనేసి అన్నారు అనమాట. కొద్ది రోజులకి నాకు కూడా తెలియకుండా నా భర్తకి కాల్ చేసి నువ్వు దానికి విడాకులు ఇస్తావా లేదా, నీ కుటుంబం గురించి కూడా నేను డీటెయిల్స్ తీస్తాను, అందరి గురించి డీటెయిల్స్ తీస్తాను, నాకు యాక్సెస్ ఉంది అని ఈ రకంగా మాట్లాడారంట. ఇది నాకు కూడా తెలియదు, నా భర్త చెప్పాడు. అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య, అతను నాకెందుకు కాల్ చేశాడు అది ఇది అనేసి నాకు అందరూ దూరం అయిపోయారు, నా కుటుంబ సభ్యులందరూ దూరం అయిపోయారు. అలా 1.5 సంవత్సరం నన్ను చిత్రహింసలు పెట్టాడు. 5 సార్లు అతని వల్ల నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన ప్రతిసారి భయపెట్టడం, ఇలా సోకాల్డ్ అష్యూరెన్స్లు ఇవ్వటం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఈ పరిస్థితిని అంతా చూసి నా కుటుంబ సభ్యులందరూ నాకు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నట్టు నాకు దూరం అయిపోయారు. నేను చాలా ఒంటరిని అయిపోయాను. ఈవెన్ నా కొడుకు కూడా నాకు దూరం అయిపోయాడు. నా భర్త తీసుకెళ్ళిపోయాడు. ఆఫీస్లో ఏదైనా చేయాలన్నా కూడా ఇతను నా మీద ఎంక్వైరీలు వేయిస్తాను,
సస్పెండ్ చేయిస్తాను, ఇల్లీగల్ యాక్టివిటీస్లో నేను నిన్ను ఇరికిచ్చేస్తాను అని చెప్పేసి చాలా భయపెడుతూ వచ్చాడు. కొడుతూ వచ్చాడు, నన్ను మా ఫ్యామిలీని బూతులు తిడుతూ వచ్చాడు. అలా 1.5 సంవత్సరం జరిగింది. నాకు వీళ్ళందరూ దూరం అయిపోయారని తెలిసిన తర్వాత సడన్గా January 7th, 2026 ఆయన నన్ను పెళ్లి చేసుకోలేను, నేను ఇంకా చేసుకోను, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను వదిలేశారు. చాలా అంటే చాలా దారుణంగా వదిలేశారు. ఇదండి నాకు జరిగింది.